హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా దొంటల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఈ దొంటల్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, నార లేకుండా తీసుకోవాలి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న దొంటల్ని ఒక గిన్నెలోకి వేసి నీళ్లు పోసుకొని అందులోకి కాస్త ఉప్పు వేసి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ దొంటలు ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి కాస్త నూనె వేసి పోపు దినుసులు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను కూడా ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న దొంటల్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, గరం మసాలా, కారం వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర జల్లుకుని మరొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా దొంటల ఫ్రై రెడీ అయిపోయింది. ఆకుకూర కాడల్ని మేము దొంటలు అంటాము. ఈ దొంటల్ని మా అత్తమ్మ ఊరు నుంచి తీసుకొచ్చింది. చూసారు కదండి, దొంటల ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.